అమీర్పేట్ హాస్టల్ విషయంలో జరిగిన వివాదంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని బొంతు శ్రీదేవి యాదవ్ స్పష్టం చేశారు. బేగంపేట పర్యాటక భవన్లో అమీర్పేట హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏషియన్ పీజీ హాస్టల్ ఫర్ గర్ల్స్ భవనం విషయంలో వివాదం కొనసాగుతుందని ఆమె చెప్పారు. భవన యజమానులైన తాము హాస్టల్లో జరుగుతున్న అసాంఘిక కలాపాలపై మాత్రమే మాట్లాడినట్లు ఆమె తెలిపారు. అన్ని హాస్టల్స్పై వ్యాఖ్యలు చేసినట్లు తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారని వాపోయారు. తనకు 2 ఆడపిల్లలున్నారని, బాలికల పట్ల ఎప్పటికీ అలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. నేను ఒక్క హాస్టల్ని నాకు జరిగిన అన్యాయాన్ని తమ్ముడు నువ్వు అడిగింది కరెక్ట్. ఒక నిమిషం తమ్ముడు, ఏషియన్ పీజీ హాస్టల్ నాది, నా ఆస్తి నాది. బట్ జరిగిన అసాంఘిక ఆ హాస్టల్కి మాత్రమే పరిమితము. వీళ్ళందరికీ సంబంధం లేదు. వీళ్ళందరూ కూడా పొట్ట చేతులు పట్టుకొని వచ్చిండ్రు. వాళ్ళకు కన్నబిడ్డలు ఉన్నారు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వేరే ఆడపిల్లల మీద నిందేయడం కానీ, వేరే కడుపు కొట్టడం కానీ అది కరెక్ట్ తప్పు. సో మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏషియన్ పీజీ హాస్టల్లో జరిగినది ఏషియన్ పీజీ హాస్టల్కి మాత్రమే సంబంధము. ఇతర హాస్టల్ యాజమాన్యానికి సంబంధం లేదు. మరి అందరూ హాస్టల్ వాళ్ళు మరి ఖచ్చితంగా మరి ఏ హాస్టల్లో గొడవలు లేవు. మరి 5-6 హాస్టల్లో ఏది అడిగినా నేను చెప్పేది ఒకటే, నేనేందనంటే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఆ దౌర్జన్యాన్ని మేము తిప్పి కొడతాం ఖచ్చితంగా. బట్ మేము చట్టాన్ని గౌరవిస్తున్నాము, ఎవరికి ఇబ్బంది పెట్టము. ఒకటి నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఏ ఆడపిల్లని కూడా ఇబ్బంది పెట్టలేదు, మేము పెట్టాము కూడా. సో వీళ్ళు కూడా అందరూ ఇక్కడికి హాస్టళ్ళు నడుపుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఆ హాస్టళ్ళు నడుపుకోలే వాళ్ళకి అండగా ఉంటాం. ఇంకేమైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా కుడిభుజం లాగా నిలబడి ముందరకు వస్తాం. బట్ వాళ్ళు కూడా ఇట్లాంటి హాస్టల్ ఇప్పుడు కేవలం ఆ 2 వ్యక్తుల లాంటి వాళ్ళని సో వాళ్ళు కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడుకోవడం. సో ఒక్కరు తప్పు చేస్తే అందరిని అనడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఒకటే, సో వాళ్ళ తప్పు వాళ్ళే శిక్షించబడతారు. సో శివపార్వతి అండ్ హనుమాన్ రెడ్డి, వీర హనుమాన్ రెడ్డి మా హాస్టల్లో చేసినది మాత్రం తప్పు అని అరే ఏందిరా ఇదంతా అనేసి మేము ఆశ్చర్యానికి గురై మరి కేసులు వద్దు అని అన్న పూజ ఉండే ఈ అన్నగారిది 2022వ సంవత్సరం 23వ సంవత్సరం. సో ఈ అన్నకి చెప్పినాం, రాజశేఖర్ గారు మీరు హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇది కరెక్ట్ కాదా అంటే, అయ్యో అమ్మ ఏం చేయాలమ్మా, సరే నేను మాట్లాడతాను అన్నారు. మళ్ళీ తనకి ఫోన్ చేసినాము కార్పొరేటర్ గారి సహకారంతో. మళ్ళీ హనుమంత్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే సో వస్తాను మాట్లాడతానని తప్పించుకొని తిరిగి మరి ఇంజెక్షన్ ఆర్డరు, స్టెటస్కోలు, మీటర్ మీద స్టెటస్కోలు, మరి రాకపోకలు బంద్ చేయడము, నీళ్లు బంద్ చేయడము. సో ఇవన్నీ కూడా చేసి మరి మొన్న సోషల్ మీడియాలో మా అమ్మ నెత్తి గుంజి పట్టేది మాత్రమే చూపించి అరాచకము, రౌడీలను పెట్టి రామ్మోహన్ గారు, శ్రీదేవి గారు బెదిరిస్తున్నారని మా మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి 2 కోట్ల రూపాయలు ఇస్తే అవి ఫెయిల్ అని మరి కోర్టు నిర్ధారించింది. మరి జైలుకి పోయిండ్రు. అమ్మ ఫోర్జరీ చేసి, అమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే మేము ఎఫ్ఎస్ఎల్కి అప్రోచ్ అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు నివేదిక ఇచ్చిన వెంటనే హస్బెండ్ని వైఫ్ని వివిధ ప్లేస్లో అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత మా మరదల్ని ఒక వీధి కుక్క ఏ విధంగా కొరుకుతుందో ఆ విధంగా కొరికింది. ఆ విధంగా కొరికినప్పుడు అమ్మ మరి కోడల్ని కొరుకుతుంటే కళ్ళు మూసుకొని చూడలేదు కాబట్టి ఖచ్చితంగా దాడి చేసింది. సో పోలీస్ వాళ్ళు అందులో వస్తే పోలీసు వాళ్ళని కూడా ఇష్టం ఉన్నట్టు తిడితే మహిళ కాబట్టి పట్టి గుంజలేక సో అట్లా చేయకంటే పోలీసు వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారని పోలీసు వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఘనత శివపార్వతిదని తెలియజేస్తా ఉన్నా. మరి అక్క కొడుకులు పోతుంటే వస్తుంటే మరి ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడి చూడండి. మొన్న అమ్మ వీడియో సోషల్ మీడియాలో పెట్టింది, మీరు చూడాల్సిందే. ఈ వీడియో చూడండి అందరూ కూడా. ఎట్లా కొరికిందో, కొరుకుతే మరి తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం అత్త కోడల్ని రక్షించడంలో భాగంగా మరి ఈ వీడియో దీన్ని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిందని మా అమ్మకు బెండ్